పడ్డారు. దేవా, నేనా? నేను సరిపోతానా? నాలో ఏ గొప్పతనముంది? ఒకవేళ ఇది నేనే అయితే నీకో మాటిస్తున్నా, ఇక నుండి నీవు నన్ను చేయమంటున్న పనిని ఎవరిని చేయమని బలవంతం పెట్టను. ఒకవేళ నన్నే నీవు కోరుకుంటే నీవే మార్గం ఏర్పరచు అని ప్రార్థించింది. ఆ తర్వాత 1930లో చైనా ఇంగ్లాండ్ మిషన్ వారి కాలేజీలో జాయిన్ అయ్యింది. ఆమె ప్రవర్తన, సమయపాలన, నిబద్ధత ఎంతో బాగున్న చైనా భాష నేర్చుకోవడములో, మార్కులు సాధించడములో ఆమె వెనకబడింది. అప్పుడు ఆ కాలేజ్ వారు ఆమెను దాని నుండి బయటకు పంపివేశారు. ఆమె చైనాలో ఎటువంటి మిషనరీ పనికి సరిపోదు అంటూ వారు ఆమెను తిరస్కరించారు. ఇది విన్న గ్లాడిస్ గారు చాలా బాధపడ్డారు. అప్పుడు ఆమెకు ఏం చేయాలో తెలియక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా చర్చ్ లో 2 స్త్రీలు, చైనాలోని జెన్నీ లాసన్